చూసారా అదిగో అక్కడైతే వైర్తో కట్టాము. ఎందుకైతే మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు ఇదిగో ఇలా వచ్చేస్తుంది అనమాట. చాలా పెద్ద గడ్డ వస్తుంది అనమాట. చూడండి ఇక్కడైతే లోతు ఉంది. చూడండి ఇది ఇక్కడైతే వాటర్ ఫాల్స్ లాగా ఉంది. చూడండి ఇదిగో ఇక్కడ నుంచే మేము వాటర్ తీసుకెళ్ళాము. అక్కడైతే చిన్న కొండిలా కట్టేసినాము. అక్కడ చూడండి అదిగో ఆ బడ్ అయితే పైప్ అయితే ఆ విధంగా తీసుకొని వచ్చామన్నమాట. చూడండి చూసారండి అక్కడ మా వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. చెప్పులు ఇక్కడ వదిలేసాను. నేను అయితే జారిపోతే కిందకి వెళ్ళిపోతాం గుమ్మి దగ్గర. చూడండి ఇక అందరూ వచ్చిన్నాము. మా వాళ్ళు అయితే అక్కడ వెళ్ళిపో ఉన్నారు. చూడండి చాలా జారుగుంది. చూడండి అదిగో అక్కడ నుంచి అనమాట తీసామన్నమాట. మాకైతే కొండి అక్కడ కట్టామన్నమాట. చూడండి అక్కడికి వెళ్తున్నాము, దగ్గరికి వెళ్తాము, చూపిస్తాము. చూడండి ఇగో పైపు అయితే ఈ విధంగా అయితే తీసామన్నమాట. చూడండి ఓ చూసారండి ఈ కిందికి రావాల్సింది జారన్నమాట. నేను కూడా జారిపోతున్నామో నుంచి భయపడి వెళ్తున్నాను అనమాట. చాలా జారుగుంది. చూడండి ఇక్కడ ఎవరిచ్చారనేది చూడండి ఈ బోర్డు. ఇగో చూడండి మాకు అయితే సంస్థ వాళ్ళు ఇచ్చారనమాట. చూడండి వాటర్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఇదిగో ఇటుపక్క వస్తుంది అనమాట. అందుకే మాకు వాటర్ అయితే రావట్లేదు అనమాట. చూడండి ఇక్కడైతే రిపేరింగ్ అవుతుంది అనమాట. చూడండి ఎందుకంటే మళ్ళీ పెద్ద బండరాయిలు వేసి ఇక్కడైతే చూస్తున్నాము. ఇక్కడ తయారు చేస్తాను అనమాట. వాటర్ అదే రాయి పిక్కలు దూరిపోకుండా అక్కడ అడ్డుగా అయితే చిన్న వల లాంటిది వేస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ అటు రాయి పిక్కలు వెళ్ళిపోయి అక్కడ మధ్యలోన పైపు దగ్గర ఉండిపోయినాయి అనమాట. 100 సంవత్సరాల ముసలివాడు ఇక్కడ చేసినాడు. పెద్దగడ్డ వీర్యమ ఓదిల పెదపంటి ఇచ్చిమర్చుదాలే అవే నిస్తిది చిత్త మొత్తం చూడగద్ది పెద్ద మరపై దెబ్బంటు మనాది గదే ఇల్లే ఈ గడ్డ దక్కుతుంది. ఇందానే ఇన్నో గడ్డనే వస్తుంది. ఆమె దానగా ఫోన్ పెరిది ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలంటే మాకు దగ్గర ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట. చూడండి మా ఊరికి వెళ్ళాలంటే. చూసారా ఇక్కడైతే బాగా చేసాం ఆల్రెడీ. ఇదిగో చూసారా ఇదిగో ఇక్కడ నుంచే వెళ్ళిపోతుంది అనమాట పైపు. చూసారండి ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉందన్నమాట. ఇక ఇదిగో ఈ హొండా సంద నుంచి అక్కడికైతే వాటర్ అయితే వస్తుందన్నమాట. ఈ హొండా సందు నుంచి. ఫ్రెండ్స్ చూసారా తొండ కూడా సాయం చేస్తుంది. అదిగో తొండ. ఫ్రెండ్స్ మేమైతే వాటర్ ఫాల్స్కి వచ్చాము. చూడండి ఇంకా వర్షం అయితే ఇంకా బాగుంటుంది అనమాట. చూడండి
దిగి వస్తున్నాం అన్నమాట. వస్తూ వస్తూ ఇదిగో వాటర్ ఫాల్స్లోనే వీలైతే ఆడుకుంటున్నారు అనమాట. అందుకైతే నేను వీడియో చేసి చూడండి. చూస్తారండి, మాకైతే వాటర్ అయితే మా ఊరికి అసలు రావట్లేదు అనమాట. ఎందుకు రావట్లేదంటే పైపుల దగ్గర కొంచెం రాయి పిక్కలు లాంటివి నిండిపోయి మాకైతే వాటర్ రాకపోవడం అది జరిగింది అనమాట. దానివల్ల వెళ్ళి మేమైతే వాటర్ ఆ పైపు ఏమో కొంచెం మధ్య నుంచి తీసేసి కొంచెం చూసి ఊపి చూసాము, రాయలు లోపల తీసేసి అప్పుడు మళ్ళీ ఆ పైపు అయితే అక్కడ చెక్ చేసి వచ్చామన్నమాట. ఇప్పుడు మా ఊరికి వస్తుంది వాటర్ అయితే. చూడండి ఇదిగో ఇక్కడైతే వీలైతే మరి ఇక్కడ నేనైతే వాటర్ ఫాల్స్ వర్షాకాలం అయితే చాలా చక్కగా ఉంటుంది, చాలా పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ లోతు గుమ్మి కూడా ఉంటుంది. అక్కడ నుంచి జారుకుంటూ వచ్చి ఇక్కడ పడిపోవచ్చు, సరదాగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడైతే మేమైతే ఆ పనులన్నీ చేసుకుని మేమైతే బయలుదేరి ఊరికి వెళ్తున్నాము. అయితే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారండి పిల్లలు కూడా ఆడుకుంటున్నారు అనమాట. అక్కడ చాలా గుమ్మి ఉంటుంది, అక్కడ చాలా పెద్ద గుమ్మి ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా పెద్దదే, కాకపోతే కొంచెం ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం అంటే తొలకర వర్షాల్లో కొంచెం మామూలుగా ఉంది. ఇంకా మంచి పెద్ద వర్షాలు అయితే ఇక్కడ లోతు గుమ్మి ఉంటుంది అనమాట. మేమైతే ఆ గుమ్మి మీద నుంచి మేమైతే ఆ బడ్డ అయితే పైపు అయితే తీసుకొచ్చాము మీద నుంచి కట్టేసి.